హాయ్ అండి. ఈరోజు చాలా స్పెషల్ కర్రీ తెలుసా? అదేంటంటే మేక కాళ్ళ కర్రీ, మటన్ పాయ. చాలా మంచి కర్రీ అండి. ఎంత టేస్టీగా ఉంటదంటే అంత టేస్టీగా ఉంటది. ఈ కర్రీ తినడం వల్ల మన బాడీలోకి కాల్షియము, మినరల్సు, ఐరన్ను, కాల్షియం ప్రాస్పరస్ ఇవన్నీ మన బాడీకి అందుతాయండి. ఫస్ట్ మెయిన్ ఏందంటే పెద్దవాళ్ళకి కాళ్ళు విరిగిన వాళ్ళు, మోకాళ్ళు నొప్పుల వాళ్ళు, ఆహ్, బాలింతలు ఈ సూప్ గానీ, ఈ కర్రీ గానీ తింటే చాలా మంచిదండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. కొంచెం కందిపప్పు, ధనియాలు, తెల్లగడ్డ, ఒక టమోటా, ఒక ఆనియన్ను, 2 గేరకాళ్ళు కట్ చేసుకున్న ముక్కలు. మనం ఒక కుక్కర్ తీసుకుందామండి. ఆ కుక్కర్లో కొంచెం కందిపప్పు వేసుకుందాము. కొంచెం వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన గేరకాళ్ళు దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక టమోటా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కొంచెం ఎక్కువగా ఉండాలి. మటన్లో స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుంది కర్రీ. గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. కానీ తొందరగా ఉడకదు. కనీసం ఒక 7-8 విజిల్స్ వచ్చేటట్టు గ్యాస్ మీద పెట్టుకోండి. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా స్మెల్ వస్తుంది. తిరగమాత పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకొని దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోవాలి. బాగా ఉడకాలి. ఉడికితేనే చాలా టేస్ట్ వస్తుంది. దాంట్లో ఎముకల్లో ఉన్నంత గుజ్జంతా ఆ సూప్లోకి, ఆ కర్రీలోకి వస్తుంది. చూడండి బాగా ఉడుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ధనియాల పౌడర్ వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలి. ధనియాలు వేయించి తెల్లగడ్డ దంచి వేసుకోవాలి. మేమైతే దోశలో కానీ వడల్లో కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ కర్రీని తింటామండి. ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం మిరియాలు పౌడర్ కూడా వేసుకోండి. ఆ టేస్టే వేరండి. ఏమైనా ఒక్కసారి కర్రీ ట్రై చేసి నాకు చెప్పండి.